హాయ్ హలో నమస్తే. సో అయితే యాజ్ ఆఫ్ నౌ సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఉప్పల్ బాలు గారి రిజెక్షన్. రిజెక్షన్ అనొచ్చు కదా దాన్ని, ఆ రిజెక్షన్ ఎక్కడి నుంచి అంటే అదేం పరీక్ష, అది నిప్పు పరీక్ష, అదే అగ్ని పరీక్ష. సో అగ్ని పరీక్ష నుంచి ఉప్పల్ బాలు గారిని రిజెక్ట్ చేయడం ఓకే. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నవబిందు జిత్ నవబిందు జిత్ నవబిందు జిత్ అంటే మీరు ఏదో కొత్త పదం అనుకోకండి. నవ అంటే నవదీపు, బిందు అంటే బిందుమాధవి, జిత్ అంటే అభిజిత్. నవబిందు జిత్తులు కలిసి ఆ, ఎవరు మన ఉప్పల్ బాలు గారిని అయితే అవమానించారు అని చాలామంది రీల్స్ చేస్తున్నారు. సో మనం అయితే పరిశీలిద్దాం. ఇప్పుడు బేసిక్గా నేను ఆ ప్రోమోస్ అవన్నీ చూసినాను. అప్పుడు వీడియో చేయడం ఎందుకులే అని మ్, అప్పుడు అదే మొత్తం టెలికాస్ట్ అయిన తర్వాత మొత్తం వీడియో చూసిన తర్వాత మాట్లాడుతున్నాను. ఉప్పల్ బాలుని అవమానించారా అని అంటే ఒక విధంగా అవమానించారు అని మనం మాట్లాడుకోవచ్చు. అదే క్షుణ్ణంగా మనం మాట్లాడుకుంటే నవదీపు, బిందుమాధవి, అభిజిత్ ఏమి క్వశ్చన్స్ అడగలే అంటే రికార్డ్ అయినవన్నీ టెలికాస్ట్ అయినాయని నేను అనుకోను. కానీ సో అభిజిత్ పక్కన పెడితే నవదీప్ ఏమన్నాడు, ఒకసారి ఆలోచించాను. నవదీప్ ఏమన్నాడు, మీలాంటి వాళ్ళని షోకి పంపించి నేను ఏం మెసేజ్ ఇవ్వాలి సమాజానికి? ఒకటి. రెండు, నువ్వు గేనా లేదా ట్రాన్స్ అని ఏదో అడిగింది బిందుమాధవి. అక్కడ కాకుండా ఇన్ని రోజులు జనాల్ని మోసం చేసావా అలా చెప్పి, అంటే గే లేదా ట్రాన్స్ అని చెప్పి జనాల్ని మోసం చేసావా అని నవదీప్ గారు అడిగారు. సో గే అయితే ఏంటి, మెన్ అయితే ఏంటి, ఉమెన్ అయితే ఏంటి? అంటే గే అయితే అశోక్ పనికిరారా? పోనీ ఆ ఉద్దేశంతో అడగలేదు, జనాల్ని మోసం చేశాడు గే అని అంటే పోర్ట్రే చేసుకుంటూ తనకు తాను జనాల్ని మోసం చేశాడు అనేటట్టు నవదీప్ గారు మాట్లాడారు. అయితే నవదీప్ గారు పాయింట్ ఏంటంటే, ఆయన ఉప్పల్ బాలు వీడియోస్ నేను కూడా చాలా చూశాను. అంటే చూడలేదు, నాకు ఉప్పల్ బాలు తెలియదు అని నేను అనొచ్చు. సో అది ఎట్లా ఉంటుందంటే, ఏదో సామెత ఉంది. సో అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. సో ఆయన వీడియోస్ ఏదో నువ్వు నిజంగా యాక్టివ్గా సోషల్ మీడియాలో లేకపోతే ఎవరో మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో ఎక్కడో షేర్ కూడా చేసి ఉండొచ్చు. ఎట్లాగైతే నాకు తెలిసి ఒక 70% లేదా 60% యాక్టివ్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా అంటే ఇన్ ద సెన్స్ వీడియోస్ చేసేటోళ్ళు కాదు, చూసేటోళ్ళకి వీడియోస్ చేసేటోళ్ళకి అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. సో ఉప్పల్ బాలు గారు ఎప్పుడు నేను గే లేకపోతే నేను ట్రాన్స్ అందుకే మీరు నన్ను ఫాలో చేయండి, నేను గే నేను ట్రాన్స్ అందుకే మీరు నన్ను సపోర్ట్ చేయండి, లేకపోతే ఏ సింపతి వీడియోసో ఇవన్నీ నేనైతే ఎప్పుడు చూడలే. ఆయన్నే అవమానిస్తూ చాలా షోల్లో మీరు గే కదా అంటే అవమానించడం అంటే సెన్స్ గే అంటే అవమానించడం కాదు, ఆయన కించపరిచేలా మాట్లాడాలనేసి వాళ్ళ ఉద్దేశం, ఇది నా ఉద్దేశం కాదు. చేసిన ఆయన హుందాగా సమాధానం ఇచ్చి చాలా చూసాను నేను అట్లాంటి ఇన్సిడెంట్స్. సో ఆ క్వశ్చన్ అడగడం తప్పు అని నా అభిప్రాయం. క్వశ్చన్ అడిగారు, కొన్ని తెలుసుకోవాలని అడిగితే పోతాం, అక్కడికి అయిపోతుంది. తెలుసుకోవాలని అడిగినట్టు లేదు, అది ఎట్లా అడిగినట్టుంది తెలుసా? మీరు ఆ విషయాన్ని పోర్ట్రే చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్నారు లేకపోతే ఫేమ్ సంపాదించుకున్నారని నవదీప్ గారు అన్నట్టు ఉంది. సో ఆయన ఎక్కడ ఆ విషయాన్ని అంటే దాన్ని అడ్డు పెట్టుకొని ఎక్కడ ఎదిగినట్టు కానీ సంపాదించుకున్నట్టుగా మనకేం కనిపించదు. ఒకవేళ మీకు కనిపిస్తా అంటే అది మీ దృష్టి లోపమని నేను అభిప్రాయపడతాను. అది అందరి అభిప్రాయం కూడా కాదు, నా అభిప్రాయం అది. లేకపోతే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం నిన్ను పంపించి బిగ్ బాస్కి అని అన్నారు, బాగుంది. సో అక్కడికి వదిలేస్తే మీరు కొంతమందిని పంపిస్తున్నారు కదా, వాళ్ళల్లో ఓకే బెటర్ క్వాలిటీస్ ఉండొచ్చు, బాడీ ఉండొచ్చు, లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, లేకపోతే స్కిల్స్ ఏమైనా అంటే లాంగ్వేజెస్ స్కిల్స్ ఉండొచ్చు, ఇంకా ఏమైనా ఉండొచ్చు. అవన్నీ నాకు అనవసరం లేదు. సో ఏమైనా ఉండొచ్చు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉప్పుల బాలు అనేటోడికి వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్య సంపాదించిన డబ్బు ఏం లేదు. బేసిక్గా మీరు ఎవరైతే సిక్స్ ప్యాక్తో చూస్తున్నారో, మీరు ఏదైతే మేనర్స్ అనుకుంటున్నారో, మీరైతే డ్రెస్సింగ్ స్టైల్ ఓకే ఇది కూడా రీజన్ ఏంటంటే డ్రెస్సింగ్ స్టైల్, లేకపోతే దీన్ని బట్టి మీరు మనిషికి వాల్యూ ఇవ్వకపోవటం, లేకపోతే ఇట్లాంటివన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అది మీ ఒపీనియన్ అది. సో ఉప్పల్ బాలు అనేటోడికి జిమ్కి పోతే ఆడు బతకడానికి జిమ్కి పే చేయాలా? జిమ్కి పోతాడు. సో జిమ్కి పోయినోడికి జిమ్కి మాత్రమే పోతే సరిపోతుంది, జిమ్కి డబ్బు పే చేయాలి ఫస్ట్ థింగ్. ఆ టైం కూడా కేటాయించాలా, జిమ్కి పోయే టైం కేటాయించాలా. మూడోది ఏంటి, నువ్వు తినే ఫుడ్, నువ్వు ప్రోటీన్ అంట, ఈ షేక్స్ అంట, ప్రోటీన్ షేక్స్ అంట, ప్రోటీన్ పౌడర్స్ అంట,
ఏయంగా జిమ్కి పోయే వాళ్ళందరికీ బాగా తెలుసు. అయ్యన్నిటికీ డబ్బు స్పెండ్ చేయాలి. అంత డబ్బు ఆయన దగ్గర ఉందా? నువ్వు ఎవరైతే మేనర్స్ పంపించి నేను ఏం మెసేజ్, సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అని అడుగుతున్నావు, వాళ్ళ పేరెంట్స్ సంపాదించారు, వాళ్ళ తాతలు సంపాదించారు, వాళ్ళ డబ్బుతో ఆ జిమ్కి వెళ్ళినా మైండ్లో ఏమి ఉండదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళాక హ్యాపీగా పడుకుంటాడు. వానికి భయం లేదు నెక్స్ట్ ఎట్లా, రేపు ఎలా, మా అమ్మకి ఎలా, మా అక్కకి ఎలా అని. ఈ ఉప్పల్ బాలు అంటే ఉప్పల్ బాలుకు మాత్రమే కాదు, ఉప్పల్ బాలు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో సపోర్ట్ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళకి వీళ్ళే సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. అంతే కదా. సో ఇంట్లో వాళ్ళకి వీళ్ళే సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. మీరు ఆ మాట అనడం, ఏదైతే లోపలికి పంపించి మీ సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలి అని అనడం చాలా పెద్ద తప్పు. దీని మీద మీరు ఏదో రియాక్ట్ అయ్యారు, పోస్ట్ పెట్టారు, ఏం అంటున్నారు అవన్నీ అది. మరి ఇకపోతే ఈ బిగ్ బాస్ అనే షోలో మీరు కూడా డబ్బిస్తే పని చేస్తున్నారు. మీరు చేస్తుంది యాక్టింగే, డబ్బిస్తే చేస్తున్నారు. పోనీ మీరు సినిమాలో చేసింది కూడా యాక్టింగ్, డబ్బిస్తే యాక్టింగ్ చేస్తున్నారు. డబ్బు కోసం ఇవన్నీ చేసావా అంటే పాప ఆయన చెప్తున్నారు పొలబాలు గారు, డబ్బు కోసం చేశాను, నాకు కావాలి, నాకు తినడానికి లేదు. ఎవడైనా డబ్బు కోసమే చేస్తాడు. పోనీ డబ్బు కోసం ఏమైనా అన్యాయం చేశాడా? డబ్బు కోసం ఏమన్నా దారుణాలు చేశాడా? ప్రమోషన్స్ కూడా చేయాలనుకోవాలి. బేసిక్గా అలాంటి స్థితిలో ఉండేటప్పుడు ప్రమోషన్ చేయాలని అనుకుంటారు. లేకపోతే ఆయన ఏ ఉద్దేశంతో చేయకూడదు అనుకున్నాడో తెలియదు, చేయలేదు. సో ఉప్పల్ బాలు విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం, మీ రిజెక్షన్ అనేది మీ పర్సనల్. నేను రిజెక్ట్ చేయాలనుకుంటున్నాను, రిజెక్ట్ చేసేసి, లేదా కరెక్ట్ రీజన్ చెప్పు. రిజెక్ట్ బేసిక్గా నేను అనుకుంటుంది ఏంటంటే, అక్కడ ఉన్న ఆ ముగ్గురు జడ్జెస్ గారు వెనకాల ఒక టీం పనిచేస్తూ ఉంటుంది. ఆ టీం చెప్పింది వీళ్ళు నేను వినాలి. పోయి విను, వాళ్ళు చెప్పిండేది కూడా విను. కానీ నీకు వయసు ఉంది, ఫేమ్ అంటే ఫేమ్ కాదు, లేదా 10 మందికి తెలిసిన వాళ్ళు మీరు. 10 మంది మిమ్మల్ని అభిమానించేటోళ్ళు ఎవడో 10లో 5 మంది అన్న ఉండింటారు కదా. సో అభిమానించేటోళ్ళు ఏమనుకుంటారనే ఆలోచన కూడా మీకు ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు, లేకపోతే మిమ్మల్ని అభిమానించేటోళ్ళు ఫీల్ అవుతారు కదా. మీరు వాళ్ళు ఏది చెప్తే మీరు అది మాట్లాడేయటం. ఆ టీం, మీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకున్న టీం ఏం మాట్లాడితే అది మాట్లాడకూడదు. బేసిక్గా మీరు వాళ్ళు ఏమన్నా, ఒకవేళ నేను వాళ్ళు చెప్పారు అనట్లేదు, లేదా మీరే అన్నారో అనట్లేదు, ఒకవేళ వాళ్ళు చెప్పి మీరు అనంటే మీరు ఆలోచించుకోవాలి. మీరంతటా మీరు అనంటే అది చాలా పెద్ద తప్పు. ఒకవేళ మీకు వాళ్ళు చెప్పారనుకో, ఆలోచించుకొని ఒక మాట అనొచ్చా, ఇలాంటి మాట అన్న తర్వాత వాళ్ళు బాధపడతారా, ఇది బయటకు ఎలా వెళ్తుంది, ఇవన్నీ ఆలోచించకుండా అనటం అనేది, సో నా దృష్టిలో అది కొంచెం బ్యాడ్, తప్పు అని అనిపించింది. లేకపోతే ఈ నిపు పరీక్ష 2 ఎపిసోడ్లు ఏమో రిలీజ్ అయినట్టున్నాయి. బేసిక్గా నాకు చూసే ఇంట్రెస్ట్ ఇంకొకటి ఏం లేదు. ఈ బాలు గురించి మాట్లాడదాం అనుకొని ఓపెన్ చేసి చూశాను. సో బాలు కోసం సెర్చ్ చేస్తూ మొత్తం 2 ఎపిసోడ్లు చూసేశాను. నేనేమనుకుంటున్నానంటే, బాలుని ఇట్లా రిజెక్ట్ చేయడం, దీనివల్ల ఇప్పుడు నేను దానివల్ల చూశాను. సో ఇలా దీనికి రేటింగ్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, చూస్తారని రిజెక్ట్ చేశారా? మేబీ జరిగిండొచ్చు. కానీ ఒకవేళ అట్లా చేసినా అది మీ ఇష్టం, మీ టీఆర్పీ, మీ రేటింగ్ మీ ఇష్టం. కానీ అవమానించకూడదు. దానికి ఒక పద్ధతి ఉండాలి. ఇది ఇంకోటి, నాకు తెలిసి జెన్జీని ఎక్కువ టార్గెట్ చేసినట్టు ఉన్నారు ఈసారి అని అనుకుంటున్నాను. వీళ్ళు ఈ 2 ఎపిసోడ్లు నేను చూసిన తర్వాత నాకు అనిపించింది జెన్జీని ఎక్కువ టార్గెట్ చేసినారు అని అనుకుంటున్నాను. సో అదైతే మ్యాటరు. ఉప్పల్ బాలు విషయంలో అయితే నవదీపు, బిందు మాధవి, అభిజిత్, నవబిందు జిత్తులు చేసింది కొంతవరకు అవమానమని నేను కూడా భావిస్తున్నాను. కాబట్టి తప్పు, అలా చేయడం అనేది తప్పు. సో వీడియో చూసిన కూడా మీ అభిప్రాయం కామెంట్లో రాయండి. కుదిరితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.